ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను, విద్యలను నేర్చుకున్నారు. నలుగురిలో ఒకడికి విరిగిన ఎముకలను జతచేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు. నాలుగోవాడు ప్రాణం పోసే విద్యను సాధించాడు. ఈ నలుగురు 4 దివ్య శక్తులను పొందగలిగారు. ఆ తరువాత గురువుగారి వద్ద సెలవు తీసుకుని వారు ఇంటి ముఖం పట్టారు. ఊరు చేరడానికి అడవి గుండా పోవాల్సి వచ్చింది. క్రూర మృగాలకు ఆలవాలమైన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది. ఇది క్రూర జంతువు, దీన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు, మనము దీన్ని బ్రతికించాము కాబట్టి మనలను ఏమీ చెయ్యదు అని పని ప్రారంభించారు. ఈ సింహాన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండవవాడు గాయాలను మానేలా చేశాడు. మూడోవాడు అబ్బిన విద్యతో రక్త ప్రసరణ కలుగజేశాడు. ఇప్పుడు 4వవాడి వంతు వచ్చింది. వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోశాడు. ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టు పైకెక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండిపోయాడు. నీతి: తెలివిలేని బలం విద్యా అనర్థాలకు దారితీస్తుంది. ఈ